చెప్పారు కానీ మార్చేస్తాను రేపు మీకు ఫుడ్ కూడా మార్చేస్తాను. మంచిగా నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా మంచి డిసిప్లిన్తో ఉండాలి. ఫస్ట్ ఎలా ఉండాలి? డిసిప్లిన్ ఎలా ఉంటుంది? అమ్మా నాన్న మాట వినాలి, పెద్దల మాట వినాలి, టీచర్ మాట విన్నప్పుడు మనకేమొస్తుంది? డిసిప్లిన్ లేకపోతే వాడికి అన్నీ చేస్తాడు. రోడ్డు మీద తిరుగుతాడు, ఈ వీధిలో తిరుగుతాడు, గొడవలో పడిపోతాడు, అందరిని కొడతాడు, గొడవలు తీసుకొస్తాడు. డిసిప్లిన్ కూడా అలాగే చేస్తారు కదా. డిసిప్లిన్ ఉన్నవాడు అమ్మా నాన్న చెప్పిన మాట. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు అందరూ కూడా విద్యార్థులే కదా. విద్యార్థులు ఏం చేయాలి? టీచర్ చెప్పిన మాట వినాలి, హోంవర్క్ చేయాలి, బాగా చదువుకోవాలి, బాగుండాలి. ఇప్పుడు బాగా చదువుకున్నారు. ఇప్పుడు చాలామంది అబ్దుల్ కలాం అన్నాడు. వాళ్ళమ్మ చాలా సింపుల్గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చాలా సింపుల్గా పనిచేసేవాళ్ళు. సామాన్య కుటుంబంలో పుట్టాడు, పేద కుటుంబంలో పుట్టాడు. సో అలాంటిది మరి ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు? అబ్దుల్ కలాం కష్టపడి చదివాడు. అంబేద్కర్ ఎలా చదివాడు? ఆయన కష్టపడి చదివాడు. ఆయన అయితే క్లాస్ రూమ్లో కూడా కూర్చోలేదంట అంబేద్కర్ గారిని. క్లాస్ బయట కూర్చోపెట్టారు. అప్పుడు క్లాస్ బయట కూర్చోపెడితే ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో లైట్ కూడా లేదు, లేకపోతే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి చదువుకున్నాడు. కూర్చుని కదా, మనం అయితే కూర్చుని చదువుకుంటాం. నుంచి చదువుకున్నాడు, వీధిలో బుక్ పట్టుకుని ఇలా చదువుకుని ఏం చేశాడంటే చదువులో ఫస్ట్ వచ్చాడు. చదువులో ఫస్ట్ వచ్చిన తర్వాత కొంతమంది దొరలు ఆయన్ని వేరే దేశం పంపించారు. లండన్ పంపించారు. చదువుకున్నాడు అక్కడ చదువుకుని వచ్చిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగం రాయటానికి అంబేద్కర్ మరి మూల కారణం అయ్యారు. భారతదేశ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? అంబేద్కర్ రాశాడు. కాబట్టి ఈ రోజున ఒకప్పుడు అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశం లేదు. అమ్మాయిలు ఇంటి పని, వంట పని అయ్యే చేసేవాడు. సో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాయటం ఏం రాశాడు? ఆడపిల్లలందరూ చదువుకోవాలి, చదువులో డిఫరెన్సెస్, ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు అన్న. ఇన్ఈక్వాలిటీ భేదాలు ఉండకూడదని చెప్పారు. ఎవరు? అంబేద్కర్ గారు. అప్పుడు ఆ భేదాలు ఉండకూడదని రాశారు. కాబట్టి ఈరోజు స్కూల్లో ఆడపిల్లలందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలందరూ కలిసి చదువుకుంటారు. అప్పుడు కొంతమంది రిచ్ పీపులే చదువుకునేవాళ్ళు, బాగా ధనవంతులే చదువుకుంటారు. ధనవంతులే పేదలు అందరూ చదువుకోవాలి. అవునా కదా? అందరూ చదువుకోవాలని చెప్పేసి రాజ్యాంగం రాశారు. ఇప్పుడు చదువుకోవడానికి మీకు అవకాశం లేదు. ఇప్పుడు బాగా చదువుకున్నారు అనుకోండి. బాగా అంటే ఎలా చదవాలంటే ఇచ్చిన హోంవర్క్, ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజే చేయాలి. ఇప్పుడు FA1, FA2, FA3, FA4కి, SA1, SA2కి బాగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయటం వల్ల, ఏ రోజు క్వశ్చన్స్ ఆ రోజు చేయటం వల్ల ఏమవుతుంది? మనకి నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఎగ్జామ్ ముందు ఒకసారి బుక్ ఓపెన్ చేస్తే ఏమీ అర్థం కాదు. ఏమైనా అర్థమవుతాయా? రోజు చదివితే అర్థమవుతే ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఈజీగా రాయగలుగుతాం. అందుకే మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. డూ యువర్ వర్క్ ఇన్ ద రైట్ టైం. డూ యువర్ వర్క్ ఇన్ ద రైట్ టైం, రైట్ ప్లేస్. రైట్ టైంలో రైట్ ప్లేస్లో చేయాలి. హోంవర్క్ ఏ టైంలో చేయాలి ఆ టైంలో హోంవర్క్ చేయాలి. ఏ ప్లేస్లో చేయాలి ఆ ప్లేస్లో హోంవర్క్ చేసేసుకోవాలి. మీకు పోస్ట్ పోన్ చేసామనుకోండి, మళ్ళీ ఇంకో హోంవర్క్ వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు 2 హోంవర్క్ లేదు, 2 హోంవర్క్ చేయలేము. అప్పుడు నిన్న ఇచ్చింది చేసాము ఈరోజు, మరి ఈరోజు ఇచ్చింది రేపు పెండింగ్ అయిపోతుంది. సో అలా చేయకూడదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీ చెప్పండి, మమ్మీ నేను నా హోంవర్క్ ఇప్పుడు సెలవులు అందరూ కూడా ఏం చేయాలి? టైం వేస్ట్ చేస్తారు, ఆడుకుంటున్నారు, బుక్స్ ఎవరు ఓపెన్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఆల్ఫాబెట్స్ రాయాలి, హ్యాండ్ రైటింగ్ రాయాలి, టేబుల్స్ నేర్చుకోవాలి. అర్థమైందా? ఆల్ఫాబెట్స్, హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా కర్సివ్ రైటింగ్ లెటర్స్ రాయాలి. తెలుగులో లెటర్స్ అన్నీ కూడా వర్డ్స్ రాయాలి, గుణింతాలు రాయాలి. నాకు వచ్చు అనుకుంటే ఇక చెప్పలేము. మనకి ఎంత వచ్చు అనుకున్నా కానీ తెలుగు బుక్ ఓపెన్ చేసి గుణింతాలన్నీ కూడా రాయాలి. ఇంగ్లీష్లో కర్సివ్ రైటింగ్ రాయాలి, మ్యాథ్స్లో టేబుల్స్ రాయాలి. అప్పుడు మన నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతుంది. అదే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు. ఫోన్ ఏమంటారు? సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు. దాన్ని ఎలా అప్డేట్ చేస్తాం అలా అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్ కూడా రోజు. ఇప్పుడు మరి ఈరోజు మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి కదా, లేకపోతే ఇంకోటి ఎవరు రాహుల్ గాంధీ అవ్వచ్చు, నరేంద్ర మోడీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అంటే నాలెడ్జ్ మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు, చంద్రబాబు నాయుడు అవుతాడా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారా అని తెలియదు మనకి. అవునా? అది ఇప్పుడు ఏం జరిగింది? మనకి ఏం జరిగింది? ఎలక్షన్ జరిగినాయి, ఇంకా చీఫ్ మినిస్టర్ ఇప్పుడు లేరు. సో అలాగే ఇప్పుడు కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఈరోజు మీరు అందరూ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఒకసారి కాళ్ళు చేతి కడుక్కుని స్నానం చేసేసి మంచిగా హ్యాండ్ రైటింగ్, ఆల్ఫాబెట్స్, టేబుల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏ తెలియదో ఆ విషయాన్ని కూడా ఒక నోట్స్లో రాసుకోండి. మీకు తెలియని విషయాలు కూడా ఏం చేయాలి? ఒక నోట్స్లో రాసుకోవాలి.
స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు టీచర్ అడగాలి, టీచర్ నాకు ఈ విషయం అర్థం కాలేదు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయని అడగాలి. అప్పుడు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునా? ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమీ వరి అవ్వదు. ఏం చేయాలి? డూ యువర్ వర్క్ ఇన్ ద రైట్ టైం అండ్ రైట్ ప్లేస్. ఉదయం లేవటమే దేవుడికి ప్రార్థన చేయాలి. అదేంటా? దేవా నన్ను ఈరోజు సజీవునిగా ఉంచా, వందనాలు. మా అమ్మని దీవించండి, మా నాన్న దీవించండి, నన్ను దీవించండి, మా చెల్లిని దీవించండి, మా అన్నని దీవించండి, మా తమ్ముడిని దీవించండి, మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీవించని చేయాలి. వేరేగా చేయాలి, మోకరించి 2 చేతులు జోడించి చేయాలి. అప్పుడు దేవుడు మీ ప్రేయర్ విని మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఎవరిని అడగాలి? మమ్మీ డాడీ కంటే ముందు దేవుడిని అడగాలి. ఫస్ట్ ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. మీరందరికీ మంచి డిసిప్లిన్తో ఉండాలి, శుభ్రంగా ఉండాలి. చెవడ పట్టింది అనుకోండి తుడిచేసుకోవాలి, ముక్కు చీవుడు క్లీన్ చేసుకోవాలి. కొన్నిసార్లు పాచికలు ఉంటుంది ఇక్కడ, అవునా? అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి? వాష్రూమ్కి వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? పాస్ పోసుకొని 2కి వెళ్ళి తర్వాత బ్రష్ చేసి పాస్ చేయాలి. అది ఆర్డర్. కొంతమంది 1 నిమిషం 1 మినిట్ బ్రషింగ్ ఉంటుంది. చాలామంది ఏ మినిట్ బ్రషింగ్? 1 మినిట్. ఆడి బ్రష్ నోట్లో పెట్టి తీసేస్తాడు, అయిపోతుంది బ్రష్. అలా కడుక్కొని రావడం వల్ల ఏమైంది? పళ్ళు పుచ్చుకోండి. పడుకునే ముందు చాక్లెట్ తినకూడదు. పడుకునే ముందు చాక్లెట్ తినకూడదు. అమ్మ హోంవర్క్ చేయమంటే ఏం చేయాలి? చెయ్యాలి. ఇల్లు తోడమంటే ఇల్లు తోడ, అంటు తోమంటే అంటు తోవాలి, పని చేయమంటే పని చేయాలి. అవునా? చేయలేని పని మమ్మీ చెప్పాలి. ఏమని? అమ్మ చేయలేనమ్మా అని. అంతేగాని పని చెప్పి నాకు రాదు నువ్వు వెళ్ళిపో అంటారా? తప్పు. అలా ఎవరిని అనకూడదు. అలా ఎవరిని అలా ఎవరిని అమ్మ చెప్పిన మాట వినాలి, నాన్న చెప్పిన మాట వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి. వీళ్ళు టీచర్ కూడా ఏం చేయాలి? టీచర్ నన్ను ఎందుకు కొట్టాను ఎదురు తిరుగుతారా? తప్పు. ఎవరిని అనకూడదు. అలా ఎప్పుడు టీచర్ అనేది నువ్వు ఏదన్నా మిస్టేక్ చేస్తేనే కొడతారు. నువ్వు ఎవరితో మాట్లాడితే కొడతారు, చదవకపోతే కొడతారు. అవునా? క్లాసులు ఎవరితో మాట్లాడకూడదు. టీచర్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి అన్ని విషయాలు నేర్చుకోవాలి. మీరందరూ కూడా బాగుండాలి. మీరందరూ కూడా ప్రైమ్ మినిస్టర్లు అవ్వాలి, ప్రెసిడెంట్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. అర్థమైందా? ఇంకెవరు కూడా మామూలు పనులు చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు అందరూ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఎవరు మీరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం? ఐఎమ్ ద కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం. జానోస్, హూ ఇస్ ద కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం? ఐఎమ్ ద కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేనే ప్రైమ్ మినిస్టర్ అని. అలాగా అర్థమైందా? అంత పట్టుగా చదివి మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి. సమాజంలో గొప్ప పేర్లు తెచ్చుకోవాలి. మీ అమ్మ మీ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. సమాజానికి మంచి పేరు తీసుకురావాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి తెలివితేటల యందు, బుద్ధి యందు, జ్ఞానం యందు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. స్మాల్ ప్రేయర్ ఐల్ మేక్. తండ్రి కుమార అందరూ కూడా బోత్ హ్యాండ్స్, జాయిన్ యువర్ హ్యాండ్స్. అందరు చేతులు జోడించండి. స్తోత్రం నాయన తండ్రి ప్రభా, మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, చిన్నపిల్లలతో ప్రభా ఈ రోజునైనా కొద్దిసేపు కొన్ని విషయాలు ప్రభా పిల్లలు నేర్పించడానికి ప్రభా మరి మీరు ఇచ్చిన సమయం బట్టి వదనాలు తెలియజేస్తున్నాం. పిల్లలు ఎంతో ప్రయాసపడి వీళ్ళందరినీ దీవించింది నాయన. అలాగే ప్రభా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నాయన ప్రభా మరి TLCI ప్రభా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ని మరి పాస్టర్ గారిని అందరినీ దీవించండి తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ కార్యక్రమం అంతా నామాన్ని మహిమకరము చేసి మీకు వందనాలు తెలియజేస్తూ తిరిగి వెళ్తున్న బిడ్డకు క్షేమములు దయచేయండి నాయన తండ్రి ప్రభా. నీ ప్రేమ కరుణ కటాక్షణ బిడ్డ తోడుగా వచ్చి నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి భవిష్యత్తు మీరందరూ మంచి ప్రైజులు ఉన్నదాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. కూర్చోండి. అందరికి మనిషికి బిస్కెట్ ఇచ్చేస్తాను, తిరుపతి వెళ్ళిపోండి. ఓకేనా? అదే వినండి, పైనుంచి కొండ మీద నుంచి ఎంతమంది వచ్చారు? వాళ్ళందరూ ఫస్ట్ వెళ్తారు. ఓకే? బిస్కెట్ తింటావు కదా? సార్ థ్యాంక్ యూ. మీరు మీ ప్లేస్లో ఉండండి. లౌడ్లీ గట్టిగా థ్యాంక్ యూ సార్. Even mummy will also give to you at your home or any sister. First say thank you. Sarena? Akka.
అర్థం కాదు చేయవా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎనీ పర్సన్ విల్ గివ్ ఎనీథింగ్ ఫస్ట్ థ్యాంక్ యూ. మనకు అమ్మ ఎవరికి ఇచ్చినా ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళకి థ్యాంక్స్. దేవుడు ఇచ్చిన